ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీపై కొందరు కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం మీద నేడు ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం మున్సిపాలిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అవిశ్వాస తీర్మానంలో భాగంగా ఆదిలాబాద్ ఆర్డీఓ వినోద్ కుమార్ ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఉదయం 11 గంటలకు మున్సిపల్ సమావేశం ప్రారంభం కానుంది. ప్రిసైడింగ్ అధికారితో పాటు మున్సిపల్ కమిషనర్ కమర్ అహ్మద్, డీఎస్పీ జీవన్ రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. మున్సిపాలిటీలో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా సమావేశం నిర్వహణకు 33 మంది కౌన్సిలర్లు తప్పనిసరిగా హాజరు కావాల్సి ఉంటుంది. సమావేశం ప్రారంభమైన తర్వాత అరగంటలోపు కోరం లేకపోతే మరో రోజుకు వాయిదా వేస్తారు. అప్పటికి 33 మంది హాజరు కాకపోతే నిబంధనల ప్రకారం అవిశ్వాసం వీగిపోయినట్లు అధికారులు ప్రకటిస్తారు. చేతులెత్తే విధానం ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. ఆదిలాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజాన్పై అవిశ్వాస తీర్మానంపై ఈ రోజు ఓటింగ్ జరగనుంది. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే ఈ అవిశ్వాస తీర్మానాన్ని అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఉదయం 11 గంటలకు ఈ అవిశ్వాస తీర్మానం జరగనుంది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు తమ కౌన్సిలర్లను ప్రత్యేక శిబిరాలకు తరలించడం జరిగింది. ప్రత్యేక శిబిరాలలో గత 2 రోజులుగా ఉన్న కౌన్సిలర్లు 11 గంటల కల్లా ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ లో మొత్తం 49 మంది కౌన్సిలర్లు ఉండగా ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి 19 మంది, అలాగే బీజేపీ పార్టీకి 10 మంది, అలాగే కాంగ్రెస్ పార్టీకి 12 మంది, ఎంఐఎం కు 3, ఇండిపెండెంట్ గా 4 కౌన్సిలర్లు ఉన్నారు. మొత్తం 49 మందిలో 2/3 మెజారిటీ అంటే 33 మంది కౌన్సిలర్లు హాజరైతే తప్ప ఈ అవిశ్వాస తీర్మానం జరిగే అవకాశం లేదు. అయితే ప్రస్తుతానికి 33 మంది కౌన్సిలర్లు హాజరవుతారన్న ధీమా మాత్రం ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీలకు సంబంధించిన నేతలు ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే ఈ అవిశ్వాస తీర్మానంపై పర్యవేక్షించేందుకు జిల్లా కలెక్టర్ రాజశేష ప్రత్యేకంగా ఆదిలాబాద్ ఆర్డీఓ వినోద్ కుమార్ ను పర్యవేక్షణ అధికారిగా నియమించడం జరిగింది. ఇందుకోసం అధికారులు మాత్రం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలో 11 గంటలకు జరిగిన అవిశ్వాస తీర్మానానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడంతో పాటు భారీ బందోబస్తును ఏర్పాటు చేయడం. ఈ మున్సిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. 4 గంటల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి ఈ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు గత 4 రోజుల క్రితమే జిల్లా కలెక్టర్ రాజశేషకు కొంతమంది కౌన్సిలర్లు అనుమతి ఇవ్వాలని చెప్పేసి కోర్టుకు ఒక వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 18వ తేదీన అంటే ఈ రోజు అవిశ్వాస తీర్మానం జరిగేలా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా ఈ అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిష్టాత్మకం తీసుకున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గుతామన్న ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కేవలం 12 మంది మాత్రమే కౌన్సిలర్లు ఉన్నారు. అయితే ఈ బీఆర్ఎస్ కు 19 మంది కౌన్సిలర్తో పాటు ఈ అవిశ్వాస తీర్మానానికి బీజేపీ అలాగే ఇండిపెండెంట్లు ఇతర పార్టీలు కూడా మద్దతు తెలిపే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా ఈ అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గుతామన్న ధీమాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.